వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. ఫిష్ మార్కెట్ అండి, గుజరాత్లో ఫిష్ మార్కెట్. ఈ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను. ఫిష్ కానీ మటన్ కానీ లేదంటే చికెన్ కానీ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ 3 కూడా దొరుకుతాయండి ఒకే దగ్గర. ఇక్కడ గుజరాత్లో అయితే మనకు సపరేట్ అయితే దొరకండి. ఒక ఏరియా అనేది ఉంటుంది, ముస్లిం ఏరియా, అక్కడే దొరుకుతుంది ఇది. అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా వరకు హిందువులు తినరు, నాన్ వెజ్ అనేది తినరు. అందుకోసం ఇక్కడ ముస్లిం ఏరియాలో మాత్రమే దొరుకుతుంది. వీళ్ళైతే తింటారు కాబట్టి. మా ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ, ఇంకా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి. మేము కూడా ఇక్కడికే వచ్చేసాము. చాలామంది తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు అయితే కలిశారు, వాళ్ళతో కూడా మీట్ అయ్యాము. ఇంకా వీడియో అయితే చూపిస్తాను. వీడియోకి వెళ్తే మాత్రం ఇక్కడ సముద్రపు చేపలండి. మాకు సముద్రం చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సముద్రం చేపలు చూపిద్దామని చెప్పి వీడియో చేశాను. ఇంకా మటన్ షాప్ అండి, ఇక్కడ మటన్ షాప్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇక్కడ మా వారు ఉన్నారు, మటన్ కొట్టిస్తున్నారు. ఇంకా చేపలైతే చూద్దాము. ఇంకా కూరగాయలు అలా కూడా ఉంటాయండి ఇక్కడ. ఇంకా చేపల విషయానికి వస్తే చేపలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ. ఆ చేపలు అమ్మే వాళ్ళు కూడా అంతా ముస్లిమ్సేనండి. ఇంక ఇక్కడ చేపలు చూడండి, చేపలు ఒక అతను తీసుకుంటున్నాడు. ఇవన్నీ రఘు చేపలండి. నేనైతే రఘు చేపలు తప్ప నాకు అసలు ఏ చేపలు తెలియదండి. చేపలు కూడా నేను లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. మామూలుగా యూట్యూబ్లో వీడియోలో చూశాను చేపలు రకరకాలు, కానీ లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఏం చేప నాకు అర్థమే కావట్లేదు, కలర్ కలర్గా ఉంది. ఇంకా అలాగే చూస్తూనే ఉన్నాను చేపలు. ఇంక ఇక్కడ ఏమైతే కట్ చేస్తుందండి చేపలు. మనం వెయిట్ చూపించుకొని కట్ చేయించుకుంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇంకా ఆమె కట్ చేస్తుంది. ఇంకా చూసారు కదా, చాలామంది చేపలు ఎక్కువ తీసుకుంటున్నారండి ఇక్కడ. ఇంకా ఇటు సైడ్ చూద్దాము చేపలు. ఇటు సైడ్ చేపలు రకరకాలండి, చాలా రకాలు. నాకు అసలు ఒక్క పేరు కూడా తెలియదు. అట్లా ఒక రఘు చేప తప్ప నాకు ఏ చేప పేరు తెలీదు. ఇంక ఇటు సైడ్ అయితే రొయ్యలు ఉన్నాయి చూడండి, చిన్న రొయ్యలు. రొయ్యల్లో కూడా చాలా రకాల సైజులు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఇంకా చిన్న వాటి నుంచి మొదలు పెడితే చాలా పెద్ద వరకు ఉన్నాయండి సైజులు కూడా రొయ్యలు. చేపలు